3 and now wake up. రా దినేష్, లెట్స్ గో. దినేష్ది కొంచెం సీరియస్ ప్రాబ్లమే, అందుకే కాస్త స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ మనం కలుద్దాం. ఈ రాత్రికి ఈ మెడిసిన్స్ వాడండి. అండ్ దినేష్, ఈ రోజు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళుతున్నాను. రేపు కలుద్దాం. ఆల్ రైట్? దినేష్, నీకు ఇంట్లోంచి ఫోన్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేదు. ఏంటో చూడు. అమ్మా, దినేష్ మీతో ఏమైనా చెప్పాడా? లేదండి, రాగానే స్నానానికి వెళ్ళాడు. ఏం లేదు, మీరు ట్రీట్మెంట్ గురించి అతన్ని ఏమీ అడగొద్దు. అలాగేనండి. నేను వచ్చాక మీకు అన్ని విషయాలు క్లియర్ గా చెప్తాను. సరే సార్. సరే అమ్మా. అంకుల్, రండి అంకుల్. మిట్ట మధ్యాహ్నం తలుపులు తెరిచి పెడితే లక్ష్మీదేవి వస్తుందని ఎవరైనా చెప్పారా? అలా ఏం లేదు అంకుల్. సర్లే, నాకు కాస్త మంచినీళ్ళు తీసుకురా. దినేష్ ఏడి? నిద్రపోతున్నాడు, రమ్మని చెప్పనా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఏమన్నారు? టాబ్లెట్స్ ఇచ్చారు, రెగ్యులర్ గా వేసుకోమని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదన్నారు. ఐ థింక్ హీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్. అతను పూర్తిగా రెస్ట్ తీసుకునివ్వండి. అత్తయ్య, ఆయన ఇందాక లోపలే ఎక్స్క్యూజ్ మీ, టికెట్ ప్లీజ్. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? మాచర్ల వెళ్తుంది. మాచర్ల? అమ్మా, ఈ దేవురమ్మా? మా ఆచార్లయ్యా. సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? రండి సార్, మన ఆటోలో వెళ్దాం. లగేజ్ ఏం లేదా సార్? లేదు. రండి సార్. ఇక్కడ చెప్పండి సార్. శర్మ, జయలక్ష్మి, గోపాలం, నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు? సార్, చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు. ఇలా పేర్లు చెప్పి అడుగుతారేంటి సార్? అడ్రస్ తెలీదా సార్? అది కృష్ణా నది పక్కన. కృష్ణా నదా? దాని చుట్టూ 4 గ్రామాలు ఉన్నాయి సార్. చూద్దాం రండి. సార్, ఇదే సార్ ఈ ఊర్లో పారే కృష్ణానది పాయ. సార్, ఈ పక్కన ఏదైనా పాత స్కూల్ ఉందా? స్కూలా? చూసాను సార్. సార్, జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళెవరని తెలుసా? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? సార్, ఇలా స్కూల్కి వెళ్ళి అడిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం సార్. రండి. ఓకే, రండి. రండి సార్, లోపలికి వెళ్దాం. రండి. నమస్తే అయ్యా. సారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓ అడ్రస్ కావాలంట. ఎవరో జయలక్ష్మి అంట, ఈ ఊర్లోనే ఉంటారంట. పోవాయా, పేర్లు చెప్తున్నాడు. మేము జనాభా లెక్కలు అనుకున్నావా? మేము కూడా అడ్రస్ తెలియకపోతే ఇంక ఊర్లో ఎవరు చెప్తారు సార్ అడ్రస్? రండి సార్, వెళ్దాం. అయ్యా, ఈ ఊర్లో జయలక్ష్మి, శర్మ, గోపాలం వీళ్ళు ఎవరైనా తెలుసా మీకు? మీరెవరు? ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? నేను వాళ్ళని కలవాలి. వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారే. చనిపోయారా? ఎప్పుడు? నాకు దాని గురించి తెలియదు గాని హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరం గారికి తెలిసి వెళ్ళి ఆయన అడగండి. మీకెంతవరకు తెలుసు అంతవరకు చెప్పండి సార్. నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినవే. మీరెళ్ళి ఆయన కలవండి. ఆ కామేశ్వరం గారు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు సార్. రండి సార్, వెళ్దాం. రండి.
ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఆ రాక్షసి. రండి సార్. రాబే కాలం నీ కోసమే ఎదురు చూస్తున్నాను. సార్ నా పేరు దినేష్ సార్. అతనేంటి భేతాళ అంటున్నారు? అసలు అతన్ని పిలవలేదు కదా సార్. రండి అయ్యా, పోస్ట్ మాస్టర్ పంపించారు. ఏం కావాలి? జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళందరికీ ఏమైందో తెలుసుకోవడానికి వచ్చాను సార్. వాళ్ళందరూ చచ్చిపోయారే, నువ్వెవరు? వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు నీకేమవుతారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలంది సార్, ఇంకేం లేదు. ఆ పోస్ట్ మాస్టర్కి వేరే పనే లేదు. ఆ ఫైల్ ఎక్కడుందో ఏమో. కూర్చో, కూర్చోవయ్యా. ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని, అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి. ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని, అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి. ఏమైంది సార్? నీళ్ళు. తర్వాత ఏంటి సార్? శర్మ చాలా మర్యాద గల మనిషి. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవాడు. అతనే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ కూడా. శర్మ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. క్రమశిక్షణ లేని వాళ్లతో కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే అతనికి అందరూ బేతాళుడు అని పేరు పెట్టారు. బేతాళం అదే శర్మ. ఓ చిన్న కుర్రాన్ని దత్తత తీసుకుని పెంచుకునేవాడు. ఆ సమయంలోనే జయలక్ష్మి ఈ ఊళ్ళోకొచ్చింది. జయలక్ష్మి తండ్రి ఇంట్లో సరిగా గడవడం లేదు, జయలక్ష్మికి స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. శర్మ సరే అన్నాడు. పాపం శర్మ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడన్న సంగతి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. బిఏ బిఈడి చేసి కూడా ఈ ఊరికి ఎందుకు వచ్చావు నువ్వు? లేదు, మా నాన్నకి ఇష్టమైన ఊరు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అనుభవము లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. శర్మ జయలక్ష్మి మీద జాలితో స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు. జయలక్ష్మి తన కొడుకు గోపాలాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమెను తన కొడుక్కి తల్లిగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉంది. అయినా సరే పెళ్లి చేసుకుని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. శర్మ జయలక్ష్మిని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన కొడుక్కి మంచి తల్లి దొరికిందని ఇంకా సంతోషపడ్డాడు. అంతా బాగుందనుకున్నప్పుడు అదే స్కూల్లో
నటరాజ్ అనే ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాడు. మొదట్లో శర్మకి నటరాజు గురించి ఏమీ తెలియలేదు. కానీ నటరాజ్ చంటి పిల్లల్ని కూడా ఏడిపించేంత క్రూరుడు. వచ్చిన రోజు నుండే నటరాజు కన్ను శర్మ భార్య జయలక్ష్మి మీద పడింది. జయలక్ష్మి కూడా అతనితో చాలా చనువుగా ఉండేది. వాళ్ళొక రోజు శర్మ కంట్లో కూడా పడ్డారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది. నువ్వు ఈ వయస్సులో పడుచు